డయాబెటీస్ వస్తే బాగా కాదు అని చెప్తున్నాయి. ఎంతవరకు చెప్పాయంటే, మీరు ఆఫ్రికాలో ట్రైబల్ విలేజెస్కి వెళ్ళి డయాబెటీస్ బాగు చేస్తాను నేను అని చెప్తే, వీడు పిచ్చోడు వచ్చాడు, వీడు ఇలా మాట్లాడుతున్నాడని చూస్తారు. అంటే అది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేట్టు చేశారు. డయాబెటీస్ వస్తే బాగు కాదు, ఇట్ ఈస్ ఇన్క్యూరబుల్ డిసీజ్. బీపీ వస్తే బాగు కాదు, ఇన్క్యూరబుల్ డిసీజ్. రొమటిజం వస్తే బాగు కాదు, ఇన్క్యూరబుల్ డిసీజ్. థైరాయిడ్ వస్తే బాగు కాదు, ఇన్క్యూరబుల్ డిసీజ్. ఇలా ఇది రోగాల లిస్టు, బాగు కావు అనే రోగాల లిస్టు ఆంజనేయుని తోకలాగా పెరుగుతూ పోతుంది. అంటే గడిచిన 50 సంవత్సరాల్లో ఈ డాక్టర్లు, ఈ విజ్ఞానులు, ఈ విశ్వవిద్యానిలయాలు ఏం చేస్తున్నాయని ఒక్క ప్రశ్న అడిగితే ఏం చేస్తున్నాయి? ట్యాబ్లెట్లను రెడీ చేస్తున్నాయి, ఆపరేషన్ టేబుల్స్ను రెడీ చేస్తున్నాయి. మీకు గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందా? రండి గాల్ బ్లాడర్ తీసేస్తాం. మూత్రపిండాల్లో స్టోన్ ఉందా? రండి షూట్ చేస్తాం. లేజర్ వచ్చింది మా దగ్గర. షూట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇంకొన్ని రోజుల తర్వాత 7 చోట్ల కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి. నో ప్రాబ్లం, మాకు ప్రిసైజ్ షూటింగ్ తెలుసు, ఎక్కడుందో మేము మిమ్మల్ని టచ్ చేయకుండానే తెస్తాము, మళ్ళా షూట్ చేస్తాము. ఎన్నిసార్లు షూట్ చేస్తారయ్యా? ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు షూట్ చేస్తాం. ఎడమ కన్నులో నొప్పి అయింది, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కుడి కన్నులో నొప్పి అయింది, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. గర్భకోశంలో గడ్డలు ఉన్నాయి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఓవరీస్లో ఇంకొక డాక్టర్ ఎండోక్రైన్, అక్కడికి వెళ్ళండి. ఇలా డాక్టర్లు, హాస్పిటళ్ళు ప్రతి సంవత్సరం ఏ ఊరికి వెళ్ళినా ఒక వీధిలో 1 కిలోమీటర్ నడిస్తే 1 ఉన్నది 2, 2 ఉన్నది 4, 4 ఉన్నది 6 హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతున్నాయి. ఇది మన కర్నూలే కాదు, కడప కాదు, ప్రొద్దుటూరు కాదు, బెంగళూరు కాదు, హైదరాబాద్ కాదు, న్యూయార్క్కి పోండి, మెల్బోర్న్కి పోండి, లండన్కి పోండి, ప్రతి ఊరిలో జరుగుతున్న విషయమే ఇది. ఇంకేమీ తేడా లేదు. అంటే ప్రతి ఊరిలో ఈ డాక్టర్లు, ఈ మందుల షాపులు సంవత్సరం పెరుగుతున్నాయంటే ఈ విశ్లేషణలో అర్థం ఏమిటి? సంవత్సరం ప్రతి ఒక్క ఊరిలో రోగులు పెరుగుతున్నారు అని. కానీ 50 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ ఏం చెప్తున్నారు మనకి? విజ్ఞానపు అంచుల్ని మేము చూసేస్తున్నాము అని చెప్పేస్తున్నారు. విజ్ఞానపు అంచులను చూసేస్తుంటే 50 సంవత్సరాలైంది, ఎందుకు రోగులు ఎక్కువ అవుతున్నారు? మీరు విజ్ఞానాన్ని అంతగా సాధించి ఉంటే ఎందుకు ఒక్క రోగం తగ్గట్లేదు? అంతేకాకుండా రోగాలు ఎక్కువయ్యేది కాకుండా రోగం వస్తున్న జనాల వయస్సు పరిమితి తగ్గుతూ వస్తుంది. 3 సంవత్సరాల పిల్లలకి క్యాన్సర్, 2 సంవత్సరాల పిల్లలకి డయాబెటీస్, 5 సంవత్సరాల అమ్మాయి ముట్టవుతోంది. ఇది రోగం కాదు. 14 సంవత్సరాలకు సహజంగా ముట్టవలసిన ఆడపిల్లలు ఇప్పుడు 7-8 సంవత్సరాలకు ముట్టవుతున్నారు యావరేజు. మొన్న నాకు ఫోన్ చేసి, మొన్న 4 సంవత్సరాల పాపకు ముట్టయింది, ముట్ట ఆగటం లేదు, ఏం చేయాలో దిక్కు తెలియటం లేదు, స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చాము, 3 వారాలకు ఒకటి ఇచ్చాము, ఒక్కొక్క ఇంజెక్షన్ 6,000 రూపాయలు, అయినా ఆగట్లేదు, 3వసారి మళ్ళా వచ్చింది, ఏం చేయాలి అని. ఏమీ చేయొద్దండి, మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి అని చెప్పాను, అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి, మీ ఊర్లో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు చుట్టూ తిరగండి, ఆ ఆకులు తీసుకొచ్చి రోజు కషాయం తాగండి, సామె బియ్యం పాపకు గంజి చేసి తాగించండి, పొద్దున గంజి చేసి రాత్రి తాగించండి, రాత్రి గంజి చేసి పొద్దున తాగించండి అని చెప్పాను. 3 రోజుల్లో అమ్మాయికి ముట్టు ఆగింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇలా నాకు గడిచిన 10 సంవత్సరాల నుంచి వారానికి ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు.
వందల మందికి ఈ చిన్న సహాయం అంటే సామెల గంజలు తాగండి, రావి చుట్టూ తిరగండి, రావి ఆకు కషాయం తాగండి, దగ్గరలో వేపాకు దొరికితే వేపాకు కషాయం తాగండి. చిన్న పిల్లలకి ఇంత ఘాటుగా ఉంటాయి కషాయం అంటే మీరు కంగారు పడకండి. 1 లీటర్ని 1/4 లీటర్కు కుదించాలి, అందులో ఘాటుగా ఉంటుంది, దాని వాసన చూస్తేనే మాకు కష్టమవుతుంది, ఎలాగో ముక్కు మూసుకొని మింగాలి, అలాంటిదేం కాదు. జస్ట్ 4 ఆకుల్ని నీళ్ళల్లో 4 నిమిషాలు మరిగించి వడపోసుకొని దానికి మంచి తాటి బెల్లం పాకం వేసుకొని రుచిగా చిన్న పిల్లలకు కూడా తాగించవచ్చు, మీరు తాగొచ్చు. ఇలాంటి కషాయాలు ఒక 50 రకాల కషాయాలని మేము గడిచిన 10 సంవత్సరాల్లో మానవునికి వస్తున్న అనేక రోగాలకు అతి సరళంగా ఉపశమనాన్ని కలిగించే విధానాన్ని కనుక్కున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.